హాయ్‌ని. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ఎందుకు నీ కంట్లో ఆ కన్నీరు? నేను నిన్నేం అనలేదు కదా! మాట్లాడు సీత. ఎక్కడ మాట్లాడితే అతని ముందు ఏడ్చేస్తానన్న భయంతో తలదించుకుంది సీత. సీత అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ఏమైందే? ఎంతో లాలనగా అతను అలా అనేసరికి ఎక్కడలేని ఏడుపొచ్చేసి ఒక్కసారిగా రామ్‌ని హత్తుకుంది సీత. ఆమె తనని హగ్ చేసుకునేసరికి రామ్‌కి ఊపిరాడలేదు. పైగా ఒకవైపు ఆమెకేమైందన్న కంగారు, మరోవైపు ఆమె స్పర్శ అతన్ని మాయ చేసింది. ఏమైందే? ఆమె తల నిమురుతూ ఎందుకు నాకిలా జరుగుతుంది? ఏం పాపం చేశానని అనుకోని చిన్న పిల్లలా వెక్కి వెక్కి సీత ఏడ్చేసరికి రామ్ తట్టుకోలేకపోయాడు. పైకి తన బాధను చెప్పుకోలేక లోలోపలే బాధపడుతుంది సీత. సీత అంటూ ఆమె చెయ్యి పట్టుకొని నాతో కూడా చెప్పవా? మౌనంగా ఉంటుంది. ఇటు చూడుమా అసలేమైంది? మొదటిసారి రామ్‌లో ఒక తండ్రి ప్రేమ కనిపించేసరికి ఆమెకి ఎక్కడలేని గారాబం, మరోవైపు బాధ. ఆయన సీత మాట్లాడే నువ్వు ఏడిస్తే నాకు నచ్చటం లేదు. సీత నా వల్ల కాదు. చెప్పు. నీ మనసుకి కష్టపెట్టే మాట నేనేం అనలేదు. నీతో గొడవ కూడా పడలేదు. మరి ఏమైంది? వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఉన్నావు. ఏం లేదు రామ్‌గారు అంటూ ఒక్కసారిగా అతన్ని వదిలి కళ్ళు తుడుచుకుంది సీత. సీత చెప్పవే అంటాడు రామ్. మీరు అంత ప్రేమగా మాట్లాడుతూ బతిమిలాడుతుంటే నాకు మా నాన్న ప్రేమ గుర్తొచ్చింది రామ్‌గారు. పిచ్చిదానా! నీకు మీ నాన్న గుర్తొస్తే నాతో చెప్పొచ్చు కదే! ఎందుకు తింగరదానిలా ఏడుస్తున్నావా? మరేం చేయను? ఏడవటం తప్ప ఇంకేం వచ్చు నాకు. ఎందుకే నీకోసం నువ్వే నిజాలు చెప్పుకొని నన్ను నవ్విస్తావు? రామ్‌గారు నా బాధ మీకు నవ్వులాటగా ఉందా? నవ్వులాటగా కాదు. నిన్ను చూస్తే జాలేస్తుంది సీత. రామ్‌గారు మీ మామయ్య ఆది బావ అంటున్నావు కదా! కాసేపు నార్మల్‌గా మాట్లాడతాను. నువ్వు కోప్పడకు మరి. ఏంటి రామ్‌గారు? ఏం మాట్లాడాలి? ఆమె చెంపల మీద కన్నీరు తుడిచి, మీ అమ్మ, నాన్న చనిపోయారు కదా! అవును. యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పుడు నీ వయసెంత ఉంటుంది? దగ్గరగా 10, 12 కదా! ఆ! మీ అమ్మమ్మ గారు ఇప్పటికీ పల్లెటూరులో ఉన్నారు కదా! అవును. నువ్వంటే చాలా ప్రేమని చెప్పావు కానీ, ఎందుకు కనీసం మీ అమ్మమ్మ నిన్ను చూడటానికి కూడా రాలేదు? అ ఎందుకంటే, ఆ ఊరు చాలా దూరం కదా రామ్‌గారు. పైగా అమ్మమ్మకి సిటీ అంటే ఇష్టం ఉండదు. అవునా? మరి నీ పెళ్ళికైనా నీ దగ్గరికి రావాలి కదా! ఎందుకు రాలేదు? అవును. ఎందుకు రాలేదు అనుకుంటుంది. పైకి గడుస్తాన్లా ఉంటావు కానీ, మరీ ఇంత అమాయకత్వం పని చేయదు సీత అంటాడు. మీ మాటలకి అర్థం ఏంటి రామ్‌గారు? కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నువ్వు ఉదయం మీ మామయ్య దగ్గరికెళ్ళి నేను అడిగినట్టు అడుగుతావా? ఏంటి మామయ్య అమ్మ, నాన్నకి అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? కావాలనే చంపారా? లేదా నిజంగానే యాక్సిడెంట్ అయిందా? అమ్మ, నాన్న చనిపోయిన దగ్గర నుంచి అమ్మమ్మ ఎందుకు మన దగ్గరికి రాలేదు? కనీసం బావకి నాకు పెళ్ళైనప్పుడు కూడా ఎందుకు అమ్మమ్మ రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయటం లేదు. ఇవన్నీ అడిగితే మీ మామయ్య ఏం చేస్తారు? ఏం చేస్తారు? గుండెల్లో దడపుడుతుంది. ఏంటి రామ్‌గారు? ఒకసారి నేను చెప్పినట్టు అడుగు సీత. సరే రామ్‌గారు. నువ్వు మీ మావయ్యని అడుగుతున్నప్పుడు వీడియో కూడా తీ. కానీ ఎందుకు? ఎందుకు ఏమిటనేది తర్వాత చెప్తా. ముందు ముఖం కడుక్కోరా. ఆ! అంటూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌లా బొద్దిగా తలూపి వాష్‌రూమ్‌కెళ్ళింది సీత. నాకు తెలుసు సీత. నువ్వెందుకు బాధపడుతున్నావో. నీకు నేను దగ్గరైన ప్రతిసారి నీ కళ్ళ ముందు ఆది రూపం కనిపిస్తుంది. అంతలోనే నీ గుండెల మీద నేను కట్టిన పసుపు తాడు కనిపించేసరికి నీ మనస్సు పాటు మెదడు కూడా పనిచేయటం లేదు. ఒక రకంగా నువ్వు ఇంత బాధని అనుభవిస్తున్నావంటే దానికి కారణం నేనే. నీకిచ్చిన మాట నేను మర్చిపోలేదు సీత. తన్వి విషయంలో నీ బావ తప్పు లేకపోతే అప్పుడేం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. నాలో మరో కోణాన్ని చూసి నువ్వేమైపోతావో అనుకున్నాడు రామ్. కాసేపటికి సీత బయటికి రావడంతో పాలు తీసుకొని రానా? వద్దు రామ్ గారు అంటూ సీత ఏడుస్తూ చూసింది. మళ్ళీ ఏమైందే? అది అంటూ సీత చిన్నపిల్లలా కంగారుగా ఏడుస్తుంటే రామ్ దగ్గరికి వచ్చేలోపే సీత దూరంగా జరిగి నన్ను ముట్టుకోకు. ఏమైంది సీత? ఏడుస్తూ తన ఫోన్ తీసుకొని రామ్‌కి మెసేజ్ చేసింది. రామ్ మెసేజ్ చూసి అన్నీ నేనిస్తాను ముందు ఏడవకే. హా! అని బుద్ధిగా తలూపింది. రామ్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళి టవల్ ఆమె నార్మల్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి ఇవే కదా! హా! అని తన బట్టలు తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళింది. నేల మీద పడుకుంటే సీతకి చలిగా ఉంటుందని పరుపు తీసి నేల మీద వేసి, దాని మీద కాటన్ బెడ్ షీట్ వేసి
పిల్లో వేసి కిచెన్ రూమ్‌కి వెళ్ళాడు. రామ్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన సీత తన ప్లేస్ చూసి ఆశ్చర్యపోయింది. నీరసంగా ఉండటంతో బెడ్ మీద కూర్చుంది. సీత అంటూ లోపలికొచ్చాడు రామ్. ఏంటి రామ్ గారు, పాలు తీసుకో హా అంటూ రామ్ ఇచ్చిన పాలు తాగింది. సీత ఆమె చేతికి బుక్స్ ఇచ్చి కడుపు నొప్పి వస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌తో టాబ్లెట్లున్నాయి. ఇంకా నీకేమైనా కావాలంటే నన్ను నిద్రలేపు సరేనా? సరే రామ్ గారు అని చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి బుక్స్ తీసుకుంది సీత. అందరూ పడుకోవటంతో విశ్వగారు టెర్రస్ పైకొచ్చారు. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంత నాన్న? ఏం మాట్లాడాలిరా? నిజం తెలిసాక మాట్లాడకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా! పిట్టగోడ కానుకొని చందమామను చూస్తూ అన్నాడు. "ఏం నిజంరా? అమ్మ, నువ్వు ఎందుకు విడిపోయారు నాన్న? మీ అమ్మకి ఇష్టం లేదు అన్నది అందుకే విడిపోయా. మా అమ్మ ఎవరు నాన్న? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? మా అమ్మ వందన. మీరెందుకు విడిపోయారు?" రామ్ మాటలకి విశ్వ షాక్‌గా చూసాడు. "ఏంటి నాన్న? ఆశ్చర్యం వేసుకొస్తుందా? లేదంటే నిజం నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నారా? రామ్, ఇంకా ఎందుకు నాన్న ఈ ముసుగులో గుద్దులాట? ఇప్పటికైనా నాకు నిజం చెప్తారా? లేదంటే నా పుట్టుక కోసం తెలుసుకున్న నాకు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారో నా అంతట నేనే తెలుసుకోనా?" మౌనంగా ఉంటాడు. ఎంతసేపు మౌనంగా ఉంటారో ఉండండి. మీరు నిజం చెప్పే వరకు నేనిలాగే మొండిగా ఉంటాను అని 2 చేతులు కట్టుకొని అన్నాడు రామ్. "నీకివన్నీ ఎలా తెలిసాయిరా? నిజం చెప్పనా నాన్న? ఆ దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడని రోజూ అనుకునేవాడిని. అంతేకాదు పెళ్లి విషయంలో కూడా సీత కూడా అందరిలానే కదా అనుకునేదాన్ని. కానీ ఒక రకంగా తన జీవితాన్ని నేను అన్యాయం చేసిన సీత నా కళ్ళు తెరిపించి నా జీవితానికి ఒక అర్థం చూపించింది నాన్న. అంటే సీత నీకు నిజం చెప్పిందా?" "హా! రామ్ ఇంక ఈ విషయం తెలుసుకునే వరకు వదలడని అర్థమైంది. ఇంత దూరం వచ్చాక నిజం చెప్పకుండా ఎలా ఉంటాను? అన్ని విషయాలు నీకు చెప్తాను. మీ అమ్మని నేను వదిలేయలేదురా. మీ అమ్మే నన్ను వదిలేసింది. చివరికి పెళ్లి బట్టలతో కూడా తన దగ్గరికెళ్ళి నువ్వు కావాలని ఆర్డర్ కూడా కాదు బ్రతిమిలాడాను. అయినా కొట్టింది. ఇంత చేసిన నేను మీ అమ్మని ఏం అనలేదురా. ఎందుకో తెలుసా? మీ అమ్మ ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని. ఎన్ని సంవత్సరాలైనా మీ అమ్మ మేము విడిపోవటానికి కారణం కూడా చెప్పలేదు. చెప్తే నిజం నువ్వు తట్టుకోలేవు విశ్వ అని నా నోరు మూయిస్తుందని విశ్వ తన గతమంతా రామ్‌కి చెప్పాడు. అంతా విన్న రామ్ కంట్లో సన్నని కన్నీటి తడి. "మా ప్రేమకి ప్రతిరూపంగా నిన్ను నేను అడిగానురా. నీ ప్రేమని ఇవ్వలేదు. కనీసం నా కొడుకుని కూడా నాకివ్వవా అన్నాను. నా మాటని కాదనకుండా ఇచ్చింది నిన్ను. నేనంటే అంత ప్రేమగా కానీ ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు నన్ను వదిలేసిందో. ఇంకా ఉంది. కీప్ వాచింగ్."